గతేడాది కంటే ప్రస్తుతం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ శాఖ చెబుతోంది. నిరుడు ఇదే సమయానికి 52 లక్షల ఎకరాల్లో పంట సాగు కాగా ప్రస్తుతం 56 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. ఇదే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓవైపు రాష్ట్రమంతటా ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడప్పుడు మబ్బులే తప్ప వానలు పడకపోవడంతో పంటలు సాగు చేసేందుకు రైతులు వెనకాడుతున్న పరిస్థితి. అయినప్పటికీ వ్యవసాయ శాఖ మాత్రం అంతా సస్యశ్యామలంగా ఉన్నట్లు నివేదికలు రూపొందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో పత్తి, వరి సాగు జోరుగా జరుగుతోంది. ఎల్నినో, కరువు, వర్షాలతో సంబంధం లేకుండా ఈ రెండు పంటల సాగు కొనసాగుతూ ఉండటం గమనార్హం. అది కూడా గత ఏడాదితో పోల్చితే అధికంగా సాగవుతుంది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు పత్తి పంట 40 లక్షల ఎకరాల్లో సాగైంది. నిరుడు ఇదే సమయానికి 34 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంటే గత ఏడాదితో పోల్చితే 6 లక్షల ఎకరాల్లో అధికంగా పత్తి సాగు కావటం గమనార్హం. సాధారణ సగటు తీసుకున్నా ఇప్పటి వరకు పత్తి 36 లక్షల ఎకరాల్లోనే సాగు కావాలి. కానీ అంతకు మించి సాగు కావటం గమనార్హం. ఇదిలా ఉంటే నిరుడు ఇదే సమయానికి 3.5 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా ప్రస్తుతం 4.5 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు పేర్కొంది. అంటే గత సంవత్సరంతో పోల్చితే 1,00,000 ఎకరాల్లో వరి సాగు పెరిగింది. సాధారణ సాగు లక్ష్యం 3.9 లక్షల ఎకరాలను మించి సాగైంది. కంది గత సంవత్సరం 3.11 లక్షల ఎకరాల్లో సాగు కాగా ప్రస్తుతం 3.19 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ నిరుడు 2.74 లక్షల ఎకరాల్లో సాగు కాగా ప్రస్తుతం 3.34 లక్షల ఎకరాలకు పెరిగింది. మొక్కజొన్న సాగు మాత్రం తగ్గింది. నిరుడు ఇదే సమయానికి 5 లక్షల ఎకరాల్లో సాగు కాగా ప్రస్తుతం 3 లక్షల ఎకరాలకే పరిమితమైంది. దేశంలో పంటల సాగుపై ఎల్నినో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎల్నినో తీవ్ర రూపం దాల్చడంతో వానలు కరువయ్యాయి. మబ్బులే తప్ప చినుకు జాడలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21% లోటు వర్షపాతం నమోదైంది. జూన్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడలేదు. జూలై సగం నెల గడుస్తున్నా వానలు ముఖం చాటేస్తున్నాయి. ఈ నెలలోనూ వర్షాలు కురవకపోవచ్చనే అంచనాలను వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలు వేసేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఒకవేళ ముందుగానే పంటలు వేస్తే తర్వాత వర్షాలు కురవకపోతే పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉంటుందని రైతులు భయపడుతున్నారు. దీంతో పంటలు సాగు చేసేందుకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. గతంలో మాదిరిగా వేగంగా పంటలను సాగు చేయడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే వ్యవసాయ శాఖ మాత్రం కాగితాలపై సాగు లెక్కలను అధికంగా చూపిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు వ్యవసాయ శాఖ ఇచ్చే సాగు లెక్కలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదని విమర్శలొస్తున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో పంటల సాగుకు రైతులు వెనకంజ వేస్తుంటే వ్యవసాయ శాఖ మాత్రం ఇష్టరీతిన లెక్కలు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ శాఖ పంటల సాగును ఏ ప్రాతిపదికన ఏ విధానంలో లెక్కించి వెల్లడిస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏఈఓలు పంటల సాగును సర్వే చేసి ఇవ్వాలి, లేదంటే శాటిలైట్ సర్వే ద్వారా లెక్కించాలి. కానీ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఏఈఓలు క్రాప్ బుకింగ్ మొదలు పెట్టలేదు. క్రాప్ బుకింగ్ చేయడం లేదు. శాటిలైట్ సర్వే కూడా చేయడం లేదు. మరి వ్యవసాయ శాఖ వారం వారం వెల్లడిస్తున్న ఈ సాగు లెక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. గత సంవత్సరం సాగు అంచనాపై ఎంతో కొంత పర్సంటేజీ వేసి సాగు లెక్కలు తయారు చేస్తున్నారనే విమర్శలున్నాయి. సాగు లెక్కలన్నీ కాకి లెక్కలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కల ఆధారంగానే ప్రభుత్వం పంటల కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ఇలాంటి కాకి లెక్కలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.